సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అనిల్ కుమార్. ఏం పని చేస్తుంటారు సార్? నేను జ్యువెలరీ షాప్లో జాబ్ చేస్తాను. ఇదే మా ఇల్లు. ఇది సార్ ఇది పెద్దది ఇల్లా? ఇదే మాదే ఇల్లు. ఇల్లు గురించి ఒకసారి. ఇదే మా ఇల్లు. ఇది నెహ్రూ ప్లే గ్రౌండ్కి ఆపోజిట్లో, నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ ఆపోజిట్లో ఉంటుంది మా ఇల్లు. మంచిగా ల్యాండ్ మార్క్ నెహ్రూ నగర్ ఆపోజిట్ ఉన్నది, ఈజీగా ఉన్నది. అండ్ ఇక్కడ స్థానికంగా మాకు ఎలాంటి సమస్యలు అయితే ప్రజెంట్ ఏం లేవు మాకు ఇక్కడ. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని మేము సర్వే చేస్తున్నాం. మా ఒపీనియన్ని బట్టి కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ సికింద్రాబాద్ అనే కాదు, దేశాన్ని కూడా అభివృద్ధి చేసే విషయంలో కూడా చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి రావడం అన్నది చాలా బెటర్ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఏం చేసిండు సార్? చాలా మంది ఆయన ఏం చేయలేదు అంటారు. చాలా మంది అంటారు, అట్లా అనడానికి ఏముంది. ఈ మధ్య కాలంలో అంటున్నారు సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు కనుక బిల్లు గురించి ఆమె అక్కడ ఫైట్ చేయకపోయి ఉంటే ఈ రోజు మీకు తెలంగాణ వచ్చేదా? ఇవాళ ఏదో నేను తీసుకొని వచ్చినా అని చెప్పేసి 4 మాటలు మాట్లాడితే కాదాడా? ఆ రోజు ఆమె బిల్లు పెట్టినప్పుడు ఆమెను ఎక్కువ సపోర్ట్ చేసింది, అవునా కదా? ఈ రోజు కూడా 15 సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన డెవలప్మెంట్, మేజర్ డెవలప్మెంట్ జరిగింది మొత్తం కిషన్ రెడ్డి ఆధ్వర్యం లోపలనే. ఇక్కడ మాకు ఓపెన్ జిమ్ విషయం అయినా సరే అది ఆయనే పెట్టించింది. అది తర్వాత ఇక్కడ పైన లోపల జిమ్ కూడా చూస్తున్నారు, పైన ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు, చేపించింది కూడా మొత్తం ఆయననే. అదంతా ఎస్. అయిన తర్వాత వచ్చిన ఇంకెవరు కూడా ఇక్కడ అంత అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఆయనతోనే అభివృద్ధి ఉన్నది. సెంట్రల్ లోపల మోదీ గారు ఉండాలి. మా నియోజకవర్గం అంటే సికింద్రాబాద్ లోపలనైతే కిషన్ రెడ్డి తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఒక్క ఓటర్కి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ యొక్క అమూల్యమైన ఓటు ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా కిషన్ రెడ్డికి వేయాలి. ఎస్పెషల్లీ యువతకు చెప్తున్నాను నేను, రాబోయే తరం అన్నది మీది కాబట్టి మీరు ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఓటేసి ఆయనకు మెజారిటీ తెలపాలి తప్పనిసరిగా. దానం నాగేందర్కి వేయండి, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ ఇప్పిస్తా. రాహుల్ గాంధీ పీఎం అయితే సికింద్రాబాద్లో ఎంపీ ఎవరు గెలుస్తారో దేశంలో వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది. అంత సీన్ లేదు. ఆయన ఎప్పుడే పార్టీ మారుతాడు ఆయనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా ఏ పార్టీ మారుతాడు ఆయనకే తెలియదు. ఒకసారి కాంగ్రెస్ ఉంటాడు, ఒకసారి బీజేపీలోకి పోతాడు, ఒకసారి ఇంకో దాంట్లోకి పోతాడు. మొన్నటిదాకా టీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడేమో కాంగ్రెస్లోకి వచ్చిండు. రేపటి రోజు మళ్ళీ ఇంకే దీంట్లోకి పోతాడు ఆయనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఒక స్టేబుల్గా ఒక పార్టీలో ఉండమని చెప్పండి, తర్వాత వేరే దాంట్లో ఏదో ఆలోచించవచ్చు. ఇంకా రాహుల్ గాంధీ గురించి అంటున్నారు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు స్పీచ్ ఎట్లా నేర్చుకోమని చెప్పండి ఆయనకు, రాహుల్ గాంధీకి. ఆయన స్పీచ్ రైటర్ ఎవరో, ఎట్లా స్పీచ్ చేయాలనో, ఏం మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకోమని చెప్పండి. ఆ తర్వాత పిఎం అయితే కళ్ళలు కంటాడు ఆయన. తర్వాత అవన్నీ అయ్యపోయే పనులు కాదు, పిఎం అవ్వడం కాదు కదా, అసలు దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అయింది. ఇంకా అది సీఎం చెప్తుండు సార్, రేవంత్ రెడ్డి పక్క రాహుల్ గాంధీని పిఎం చేస్తా అని చెప్తున్నాడు. పక్క మన ఎంతమంది సార్ మీ దగ్గర ఉన్నది? 15 మంది ఎంపీలు. ఈ 17 మెంబర్స్ లోపల 4 అయితే బీజేపీ ఉన్నది, అవునా కదా? ఈ 4 బీజేపీ ఉన్న తర్వాత ఈ మిగతా 10-12 మంది లోపల 4-5 అయితే టీఆర్ఎస్ వస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు కదా. ఇక్కడికి వెళ్ళి వచ్చే 4-5 మంది ఎంపీలను తీసుకొని పోయి నువ్వు వాడికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ నేటికెళ్ళి చేస్తావు. మిగతా స్టేట్స్ లోపల వాళ్ళందరూ ఊరుకుంటారా? ఇక్కడ మీ దగ్గర హిందూయిజం ఫ్యాక్టర్ నడవదేమో, కానీ నార్త్ సైడ్ పోయినారంటే ఓన్లీ హిందూయిజం ఫ్యాక్టర్ ఒకటే నడుస్తుంది. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ నియోజకవర్గాల లోపల ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రు అన్నది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి పూర్తి మెజారిటీ తెలుపుతారు. ఖచ్చితంగా ఆయనే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. దేశాన్ని మరింత అభివృద్ధి చేయడం లోపల ఆయనే విజయం సాధిస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా ఆయనకే ఎలక్షన్ లోపల అందరూ కూడా పాల్గొని ఆయనకే గెలిపించాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు సార్ మోడీ అంటున్నారు? ఏం చేసిండు అసలు మోడీ దేశానికి? చాలా చేసిండు ఆయన చేయండి ఏమున్నది మీరు చెప్పండి. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని ఆయన పూర్తి చేసిండు ఆయన. ఇంకా రాబోయే రోజుల లోపల కూడా మన దేశం లోపల మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కూడా నేను అనుకుంటున్నా. ఆయన చేస్తారు. మీరు ఒక్కటి చెప్పండి కదా, ఒకటని కాదు కదా ప్రతి విషయం లోపల మన రైల్వేస్ డిపార్ట్మెంట్ లో తీసుకోండి, రామ మందిరం విషయం లోపల తీసుకోండి, మైనారిటీస్ విషయంలో తీసుకోండి. ఆయన ట్రిపుల్ తలాక్ గురించి చెప్పిండు, సక్సెస్ చేసిండు కదా. ఆర్టికల్ 370 ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, మేము దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చాను అని అన్నారు. మళ్ళీ మీరు ఎందుకు చేయలే? అప్పుడు మీ దగ్గర పూర్తి మెజారిటీ ఉంది కదా, మళ్ళీ మీరు చేయాల్సింది కదా. ఎందుకు చేయలే? మళ్ళీ మీరు చేసేది ఉండే. మళ్ళీ మెజారిటీ మీ దగ్గర ఉన్నప్పుడు, మిగతా ఆపోజిషన్స్ అని మీ దగ్గర ఉన్నప్పుడు మీరు రద్దు చేసేది ఉండే. ఎందుకు చేయలే? మీరు మీ స్వార్థం చూసుకున్నారు అక్కడ. ఈయన స్వార్థం చూసుకుంటే లేడు, ఈయన దేశాన్ని చూస్తున్నాడు. కాబట్టి రాబోయే యువత ఎవరైతే ఉందో, రాబోయే ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోదీకే పూర్తి మెజారిటీ తెలిపి ఆయననే గెలిపించాలి, ఆయననే మరోసారి ప్రధానమంత్రిని చేయాలని నేను అందరు ఓటర్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల లాభాలు ఏంటి? అసలు చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకు గతం లోపల మనకున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, చాలా మంది అక్కడికి వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కోవచ్చు. గతం లోపల అవన్నీ లేవు కదా. తీవ్రవాదుల ప్రభావం చాలా ఉండే. అక్కడ ఉన్న అమ్మాయిలను వేరే వాళ్ళు ఎవరు వివాహం చేసుకోవద్దని చెప్పేసి కూడా చాలా విషయాలు ఉండే, చాలా ప్రాబ్లమ్స్ ఉండే అక్కడ. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా, తొలగిపోయినాయి కదా. ఇప్పుడు మన సేన అక్కడికి వెళ్ళింది, మన ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళింది, వాళ్ళ ప్రభావం అక్కడ ఉంది. కాబట్టి తీవ్రవాద ప్రభావం ఉంది చాలా మంది తగ్గింది అక్కడ. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల లోపల మన బీజేపీ గవర్నమెంట్కి కానీ మనం ఛాన్స్ ఇచ్చినట్టయితే మరిన్ని
అభివృద్ధి కార్యక్రమాలు అక్కడనే కాదు యావత్ దేశం లోపల కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాబోయే టీనేజ్ గ్రూప్ వాళ్ళు అందరికీ కూడా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, అందరు కూడా మీ పూర్తి మెజారిటీని బీజేపీకే తెలిపండి. మీరు ఇట్లా అంటారు, పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది భారత్ అంటే. ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశం సార్, ఇట్లాంటి మత ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనాలంట, బూతులో ఓట్లు పడాలంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకున్నట్టు తయారైంది. ఇట్లాంటి వీడియోలు నేను కూడా ఎన్నో తీస్తా, తీసి చూపిస్తా ఇట్లాంటి వీడియోలు. రాముడి పేరు మీద అడుగుతున్నారు టోటల్. రాజకీయం చేస్తారు. రాముడిని తీసుకొచ్చి బజార్ల పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని చెప్పండి మరి మీరేమో. ఇట్లాంటి వీడియోలు నేను కూడా ఎన్నో తీస్తా. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు. ఏమన్నాడు? ఎన్నో అన్నాడు. ఆయన అన్నాడు కాదు, ఆయన నేను పోతే నన్ను పొగిడిండు. ఆయననే పొగిడిండు. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం అంటే మునగాడంటే నరేంద్ర మోదీ అని అన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ గురించి నెగటివ్ మాట్లాడుతున్నాడు. అట్లా కాదు కదా, నువ్వు గడికో మాట మాట్లాడుతుంటే కాదు కదా. అంటే అప్పుడు మంచిగా ఉండేనేమో, ఇప్పుడు బాగాలేదా? అదే అంటున్నాను కదా. మరి నువ్వు ఒకసారి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు, నువ్వు పార్టీ లేనప్పుడు ఇంకో మాట మాట్లాడుతావు. తప్ప కదా. మోడీ అప్పుడు మంచిగా చేసిండేమో, ఇప్పుడు చేయట్లేదేమో అంటున్నావు. అట్లెట్లయితుంది అది? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడేమో మోదీని పొగిడినావు, కాంగ్రెస్ రాగానేమో విమర్శిస్తున్నావు. అట్లెట్లయితుంది? ఫస్ట్ నువ్వు స్టేబుల్గా ఉండు. నువ్వు ఫస్ట్ స్టేబుల్గా ఉండి మాట్లాడిన తర్వాత మాట ఆ విషయం అది. ఇంకోటి అలా గురువు ఎవరు? రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు. అవును, మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. అవును. మరి మీరు చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి. అదే మీరు సోషల్ మీడియా నుండి మీరు క్వశ్చన్ వేయండి. గురువు ఏమో అక్కడ బీజేపీకి మద్దతు చేయండి అని చెప్పేసి అందరి కాడ చెప్తాడు, కమలం పూల గుర్తుకి ఓటు వేయండి అని అంటాడు. శిష్యుడు ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ మంచిది అంటాడు. ఇప్పుడు గురువు మాట నమ్మాలా, శిష్యుడు మాట నమ్మాలా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. మీకు ఇంకా అనాలిసిస్ మీకు ఎక్కువ తెలుసు కదా, అనాలిసిస్ మీరు ఎక్కువ చేస్తారు కదా మాకన్నా. మళ్ళీ మీరే చెప్పాలి కదా అది ఎట్లా, ఎంత మట్టి కరెక్ట్ అది. ఆయన మోడీ బాగుంది అని చంద్రబాబు నాయుడు అంటాడు. ఇప్పుడు పొలిటికల్లీ ఇప్పుడు మీరు అనాల్సింది, స్టేజ్ మీద నిలబడ్డారు కాబట్టి మీరు అనాల్సింది, కాబట్టి పార్టీ పరంగా మీరు అంటారు. అక్కడ మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చిండ్రు, అక్కడ వెళ్ళేమన్నాడు ఆయన, ఒక చిన్న తమ్ముడు అనుకొని చెప్పేసి మీరు పెద్ద అన్నలాగా తమ్మునికి మీరు కోఆపరేట్ చేయండి, స్టేట్ బెనిఫిట్స్ గురించి నేను వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు హెల్ప్ చేయండి అని అన్నాడు. ఇప్పుడేంది ఎలక్షన్స్ ముగ్గడం ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆ రోజు అట్లా మాట్లాడతారు, మస్తు మాట్లాడతాడు, అన్నారని కాదు. నాకు మైక్ ఇస్తే నేను కూడా మాట్లాడతా, అదని అది కాదు అక్కడ. అర్థమైంది? అది కాదాడా. మీరు కరెక్ట్గా మాట్లాడండి, చూసి మాట్లాడండి. ఎవరో డెవలప్ చేస్తే ఎవరు చేయలేదు అన్నది మీరు జాగ్రత్తగా చూసి ఓటర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, కరెక్ట్ పర్సన్కి ఎన్నుకోండి. సార్ మీరు అట్లా అంటారు, మోడీ బీజేపీ అంటారు, రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రద్దు చేస్తారట కదా. అనలేదు అట్లా, ఆయన ఎక్కడ అనలేదు అట్లా. రాజ్యాంగాన్ని మారుస్తానన్నారు. ఇందిరాగాంధీ కూడా మార్చింది, నెహ్రూ గారు కూడా మార్చిండ్రు, అంటే మన్మోహన్ సింగ్ కూడా మార్చిండు. అవునా కదా? ఇప్పుడు ఈయన జస్ట్ మారుస్తా అన్నాడు, మార్చలేదు. ఇంకైనా మారుస్తా అంటేనే మీరు ఇంత రథాంతం చేస్తున్నారు. మారుస్తే ఇంకా మీకు నిద్ర కూడా పట్టదాడ. అంతేనా? ఆయన మారుస్తే మీకు నిజంగా నేను నిద్ర కూడా పట్టదాడ. ఆయన జోలికి పోవడం కాదు, ఆయన గెలకకండి అనవసరంగా. ఆయన చేస్తా అంటుండే, స్మూత్గా పోతుండే, స్మూత్ రిలేషన్ మెయింటైన్ చేస్తుండే ఆయన. మీరు చూసుకోండి ఒకసారి. ఆయన దలుచుకున్నాడంటే 2 నిమిషాలు కాదు. ఏదైనా సవరణలు ఉంటే మార్పులు చేస్తాడా, మొత్తానికి రద్దు చేస్తాడా? ఎందుకు చేస్తాడు ఆయన? సవరణలు చేస్తాడు, డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ చేస్తాడు. రద్దు మాత్రం చేయడుగా, ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఎందుకు చేస్తాడు సార్ ఆయన? రిజర్వేషన్లు రద్దు చేస్తారంటున్నారు. ఏమన్నారు? అట్లా ఉండదు. ఏదైనా చేసినా కానీ మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అవన్నీ చేస్తాడు, అంతేగాని రద్దు ఎక్కడ చేయడు ఆయన. అట్లాంటి ఛాన్సే లేదు అసలు. అది అలాంటిదన్నీ ఏం లేదు. కాబట్టి నేను ఓటర్ మార్షల్లకు అందరికీ, ఎస్పెషల్లీ ఫర్ యూత్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాబోయే తరానికి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లోపల, సికింద్రాబాద్ లోపల కిషన్ రెడ్డి కంపల్సరీ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఫస్ట్ టైం ఓటేస్తున్నారో అందరూ కూడా డెఫినెట్లీగా కిషన్ రెడ్డికే మీ మెజారిటీ తెలిపి సెంట్రల్ లోపల బీజేపీ వచ్చారుగా చూడాలి. అది మనందరి కనీస బాధ్యత. అది ఓకే సార్, థ్యాంక్ యూ.